వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్ కన్వెన్షన్ అన్న పేరుతోటి ప్రజలందరికీ సురపరిచితమైన పేరు అక్కినేని నాగార్జున సినీ హీరో. సరే, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన స్టార్డమ్, ఆయన చేసేటువంటి పనులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చేసే వ్యాపారానికి సంబంధించి సిటీలో హాట్ టాపిక్గా మారిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఎన్ని ఈవెంట్లు, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని కార్యాలు, ఏమేం జరిగాయి, ఎలా జరిగాయి, కానీ చివరికి కూలిపోయింది. ఎస్, తమ్మిడిగుంట చెరువుని ఆక్రమించి కట్టినటువంటి ఆ కట్టడం కూల్చివేతకి గురైంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, హైడ్రా తీసుకున్న నిర్ణయంతో. భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి మరీ కూల్చారు. అయితే నాగార్జున దీని గురించి మాట్లాడుతూ నేను కోర్టుకు వెళ్తానన్నారు. మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చాయి కూల్చవద్దు అని చెప్పి. మరి అప్పటికే కూలిపోయింది. అయితే ఎందుకు కూలింది? ఆక్రమించారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కేవలం నాగార్జున మాత్రమేనా? లేదు, ఇంకా చాలా ఉన్నాయి. పక్కన వరుసగా అందరికీ నోటీసులు ముందే ఇచ్చారు. అయితే దీంట్లో జరిగినటువంటిది 3 రోజుల క్రితమే ఆల్రెడీ హైడ్రా అధికారులు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, విలువైన సామాగ్రిని కూడా తరలించారు. తరలించిన తరువాత 3 రోజులకు కూల్చివేతలకు గురైంది. మొత్తానికి కూలిపోయింది. ఒక స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ని సమాజానికి పంపించారు హైడ్రా అధికారి రంగనాథ్ ఐపీఎస్. ఏంటంటే, ఇక్కడ తరతమ భేదం లేదు, పేద ధనిక అనేది లేదు, సెలబ్రిటీ హోదా, రాజకీయ నాయకులు మాకు సంబంధం లేదు, తప్పు చేశారా చర్యలు తీసుకుంటాం. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దీని మీద చాలామంది మాట్లాడారు. కేటీఆర్కి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టే రేవంత్ రెడ్డి దీన్ని కూల్చివేతకు గురి చేశాడు అని చెప్పి. మరి కేటీఆర్ వాళ్ళ అధికారంలోకి, అంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కొరడా జులిపించిందే ఎన్ కన్వెన్షన్ మీద కదా. రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగాళ్లతో దున్నుతాను అన్నటువంటి కేసీఆర్ తర్వాత మాట మార్చారు. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్గా ఏం జరగలేదన్న నిజాలు తెలుసుకొని. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు ఇచ్చారు, మున్సిపల్ అధికారులు ఇచ్చారు స్టేట్మెంట్లు, ఆ మొత్తం మ్యాప్లు చూపించారు. ఎంక్రోచ్మెంట్ ఎఫ్టీఎల్లో ఎంత ఇది జరిగింది అని. 2014కి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చారు. అప్పుడే చెరువును ఆక్రమించి కట్టారు. దాదాపు 2010 సంవత్సరంలో 2010కే నిర్మాణాలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో 2011, 12, 13లో పూర్తి చేశారు. దాదాపు 2000 నుంచి మినిమం 2000 మంది నుంచి 10,000 మంది పట్టగలిగేటువంటి కన్వెన్షన్ హాల్స్ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు, వ్యాపారం చేశారు. ఇప్పటివరకు 4,000 కోట్ల రూపాయల వ్యాపారం చేశారట. అఫ్కోర్స్ పనులు కూడా కట్టే ఉంటారు 100%. ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, మున్సిపల్ ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కట్టే ఉంటారు. కానీ ఆక్రమించి కట్టిన దాని మీద ఎంత వ్యాపారం చేసి ఎన్ని పన్నులు కడితే లాభం మాత్రం ఏంటి? అలాగే చుట్టుపక్కల ఎంతోమంది చెప్పారు, ఈ ఎన్ కన్వెన్షన్ కట్టడం వల్ల తమ్మిడిగుంట చెరువు ఇక్కడ కబ్జాకి గురైంది. కబ్జాకి గురవడంతో వర్షాకాలం వచ్చింది అంటే ఆ నీళ్లు మా ఇళ్లలో కూడా వస్తున్నాయి ఇక్కడికి, కేవలం ఇది అడ్డు ఉండడం వల్ల, వీళ్ళు చేసినటువంటి దీనివల్ల అని చెప్పి ఎంతోమంది చెప్పారు. అధికారం చేతిలో ఉంది, డబ్బు చేతిలో ఉంది, పరపతి ఉంది, సంఘంలో మనకంటూ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అనుకుని ఎవరు విర్రవీగిన చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చివరికి మనం ఎన్ని మొత్తుకున్నా ఏం చేసినా మన ఆక్రమణ కూలిపోతుంది. ఇదే దీంట్లో ఉన్నటువంటి మోరల్ ఆఫ్ ద స్టోరీ. మరి కేటీఆర్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎన్ కన్వెన్షన్ మీద ఎందుకని మాట్లాడటం లేదు? సమర్థించగలరా? సమర్థించగలిగితే సోషల్ మీడియా ఎవల్యూషన్లో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా బయటకు వస్తాయి. మేం కూలగొడతామని హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆక్రమణకి గురైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే మిషన్ భగీరథ అనేది చెప్పారు కాబట్టి, 40,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు కాబట్టి. మరి ఎంత మిత్రులైతే మాత్రం, ఎన్ని లబ్ధి చేకూరిస్తే మాత్రం, ఏది ఏమైనప్పటికీ ఆ పాపం పండింది. మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కూలిందే. ఇది కక్ష సాధింపని మీరు అనుకుంటున్నారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.